కాలేజ్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ కన్వెన్షన్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టార్ కన్వెన్షన్ నిర్వాహకులు మస్తాన్ వలి, మీరావలి, కాసిం వలి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రవృత్రహాదిష్ట అపక్షేత్రాన్ని సంజయన్ ఇంద్రయేణ వదీధర ఎవరు లేరు. మనకు అదంతా పడుతుంది. ఆధ్వర్యమా అక్కడ ఏసీ ఆపమని లేకపోతే ఏసీ ఆపమని గాలి ఇస్తుంది. అందరూ కలిసి ఒక 1,30,00,000 ప్రతి చిన్న అనిగా సాగుతుందని చెప్పుకుంటూ అదేవిధంగా చూసాము సెంట్రల్ లైసెన్స్ మా కుటుంబంలో చిన్నది ఫంక్షన్ చేసుకోవాలంటే ఉండేటట్టుగా కాల్ చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే పెద్దతో పాటు చిన్న ఇలాంటి అన్ని కూడా మన బంధువులు అవసరం కాబట్టి వాళ్ళిద్దరూ మంచి సంకల్పంతో ఏదైతే పెట్టారో అది సక్సెస్ అవ్వాలని
ఇది వెంటపట్టాయంలో రోడ్డు రాస్తాం. అదేవిధంగా ఈ రోడ్డు కూడా త్వరలో చేస్తాం. ఏ వన్ నుంచి వేరే దానికి కన్సిడర్ కూడా పూర్తవుతుంది కాబట్టి దీనికి కూడా భవిష్యత్తులో బాగా జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వచ్చినప్పుడే అడుగు పెట్టినప్పుడే మనకి వైబ్రేషన్ కనపడుతుంది. ఎందుకంటే కళ కనపడుతుంది. ఆ వైబ్రేషన్ తోటి కాల్ చేయాలని, అదేవిధంగా వేరే వాళ్ళకి, అదేవిధంగా ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా చేసి వచ్చిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. స్టార్ కన్వెన్షన్ కొత్తగా ఈ గుంటూరు రోడ్లో A1 కాంగ్రెస్ హాల్ పక్కన నిర్మించటం జరిగినది. ఈ నిర్మించటం చాలా అధునాతనమైన వసతులతోటి మేము చాలా చక్కగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు రేట్లు అన్ని అనుకూలమైన వసతులతోటి మేము ఏర్పాటు చేసినాము. అందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాము. పేరు ఖాజావలి అండి. మా ఫాదర్ మా అత్త కొడుకు ఇద్దరు స్టార్ట్ చేశారు దీన్ని. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా అంటే ఒక 600-700 మెంబర్స్ తోటి కెపాసిటీ తోటి ఎవరైనా కానీ వచ్చి ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ 2 రోడ్స్ ఉన్నాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ 2 రోడ్స్ యాక్సెసిబిలిటీ ఉన్నాయి. మనకి 2 రోడ్స్ నుంచి కూడా మనకి ఎంట్రీ ఉంది. సో ఎవరైనా మీడియం బడ్జెట్లో కానీ లేదంటే లగ్జరీగా కావాలన్నా కానీ సెంట్రల్ ఏసీ తోటి మేము స్టార్ట్ చేశాము. సో ఎవరైనా ఎంతమంది అయినా కానీ ఒక 600-700 బడ్జెట్ తోటి మనం పీపుల్ తోటి మనం అకామిడేట్ చేసుకునే కెపాసిటీ ఉంది మనకి. అండ్ ఇంకా ఫెసిలిటీస్ ఏవైనా చేయాలన్నా కానీ మనము చేసుకోవచ్చు ఇందులో. సో అందరూ ఆల్వేస్ ఎవ్రీబడి ఇక్కడ నుంచి ఒంగోలులో మనకి ఈ మీడియం సైజ్ బడ్జెట్లో ఉన్న కళ్యాణ మండపాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయాలని అనుకున్నాము. కంప్లీట్ అయింది దేవుడి దయ వల్ల. సో అందరూ వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.